హాయ్ హలో నమస్తే. మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్న ఒక సెన్సేషనల్ నిర్ణయం. ఇంతవరకు దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ అని షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు తిరుగుతున్నారు కదా. షెడ్యూల్డ్ ట్రైబ్స్ సిద్ధంగా ఉండండి. ఇంతవరకు షెడ్యూల్డ్ ట్రైబ్స్ మా సమస్య కాదు అనుకున్నారు కదా. షెడ్యూల్డ్ ట్రైబ్స్ సిద్ధంగా ఉండండి సోదరులారా. మహారాష్ట్ర గవర్నమెంట్ 27 మెంబర్ కమిటీ వేసింది స్టడీ చేయడానికి. ఏమని? షెడ్యూల్డ్ ట్రైబ్స్ కన్వర్ట్ అయితే రిజర్వేషన్ తీసేయాలా లేదా స్టడీ చేయండి అని చెప్పి ఫడ్నవీస్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసిందట. 27 మెంబర్స్ కమిటీ దే ఫార్మ్డ్ టు స్టడీ వెదర్ the reservations to be removed to the scheduled tribes or not after conversion like scheduled castes. That is exactly the committee purpose. నేను షాక్ తిన్నా. ఇదేంది స్వామి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఏం సంబంధం? హిస్టారికల్గా మా హిందూ మతంలోనే కుల వివక్ష ఉంది కాబట్టి రిజర్వేషన్ తీసేయాలి. కుల వివక్షకు బలైంది షెడ్యూల్డ్ క్యాస్ట్లు, నాట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటరాని వాళ్ళు కాదు, షెడ్యూల్డ్ క్యాస్ట్లు అంటరాని వాళ్ళు. హిస్టారికల్గా అన్టచబిలిటీని అనుభవించింది షెడ్యూల్డ్ క్యాస్ట్లు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాదు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేవాళ్ళు అదొక ట్రైబ్, ఎక్కడో అడవి ప్రాంతాల్లో ఉన్న ట్రైబ్. వాళ్ళల్లో మన మెయిన్లైన్ సమాజంలో బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మోళ్ళు, మాదిగలు ఇట్లా అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా. బీసీలు అన్ని కులాలు ఉంటారు కదా ఒకే కాలనీలో. ట్రైబ్లో అలా ఉండదు. ట్రైబ్లో మొత్తం ట్రైబే, ఆ కాలనీలో వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఏంటంటే అక్కడ రెడ్డి కాలనీ, కమ్మ కాలనీ ఉండేది. ఊరు బయట వీళ్ళు ఉంటారు షెడ్యూల్డ్ క్యాస్ట్లు. ఆ కాలనీలోకి రానివ్వరు వీళ్ళు, వాళ్ళ కింద పనిచేస్తూ ఉంటారు. ఈ సమాజంలో వివక్షకు గురైనటువంటిది షెడ్యూల్డ్ క్యాస్ట్. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించారు రాజ్యాంగంలో. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేవాళ్ళు అక్కడ కమ్మారెడ్డి, మాది ఏమీ లేదు, మొత్తం ట్రైబ్స్ అంతే. వాళ్ళందరూ ఒకే కాలనీలో ఉంటారు, మొత్తం ట్రైబ్స్. అరే ఎవరు వీళ్ళు ఊరు బయట ఉన్నారని చెప్పి ఊరిలో కలపడానికి పెట్టారు వాళ్ళకి రిజర్వేషన్. ఇప్పుడు ఓకే, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి మీరు ఏమని ప్రచారం చేశారు? షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి మా హిందూ మతంలోనే, హిందూ వ్యవస్థలోనే కుల వివక్ష జరిగింది కాబట్టి మా హిందువులకి రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి ఒక క్లాజ్ ఇరికిచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని పక్కన పెట్టారు. దాని మీద కోట్లు కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఫడ్నవీస్ గవర్నమెంట్ 27 మెంబర్స్ కమిటీ వేసిందట. ఏమని? టు స్టడీ వెదర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ టు బి రిమూవ్డ్. వాళ్ళని ఎందుకు? వాళ్ళకి కుల వివక్ష కాదు కదా. వాళ్ళే కుల వివక్ష బాధితులు కాదు. హిస్టారికల్ క్యాస్ట్ ఆపరేషన్ జరగలేదు కదా. ఎందుకంటే మొత్తం ట్రైబ్సే కదా. వాళ్ళు ఊరుకి ట్రైబ్స్ అయినప్పుడు వివక్ష నుంచి వచ్చింది వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం స్టడీ చేశాడు ఫడ్నవీస్ గారు? ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఏం స్టడీ చేస్తాడంట దాన్ని వాళ్ళకి వేసాడు. అంటే వాళ్ళని బెదిరించడం. ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్ని బెదిరించి కన్వర్షన్స్ని ఆపటం. ఓకే, మొన్న జస్టిస్ ఈయన బీసీలు నువ్వు రిజర్వేషన్ మారితే యు ఆర్ నో మోర్ బీసీ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చాడు ఆయన. జస్టిస్ స్వామినాథన్ గారు. ఆ జస్టిస్ స్వామినాథన్ గారు ఆయన ఎలాంటి జడ్జిమెంట్లు ఇస్తున్నాడు? ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు అంటే బీసీలకు కొట్టింది. బీసీ కన్వర్ట్ కొట్టాడు ఆయన. బీసీ కన్వర్ట్ కొట్టాడు అంటే అసలుకి ఈ భారతదేశంలో కన్వర్ట్ అయితే నీకు అసలు బెనిఫిట్స్ మొత్తం ఎత్తిపడేస్తామని చెప్పి ఆ మూమెంట్లోకి వచ్చేస్తున్నారు, అంతా జడ్జిమెంట్లు ఇస్తున్నారు. మరి నిజంగా ఇది ఎందుకు చేస్తున్నారో మనకైతే తెలియదు. ఓకే, సో ఎనివే నేను ఆ న్యూస్ చూసి నేను ఇదే అంటానంటే మా వాళ్ళు ఏంటంటే పాపం దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ రావాలి. కొంతమంది పాస్టర్లు ప్రార్థన చేస్తారు, ప్రభువా 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 మాకు ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాం ప్రభువా, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ తీసేయండి ప్రభువా, ఏమి ప్రభుత్వం ప్రభువా, ఇదేంది ప్రభువా అని ప్రార్థన చేసి రేబాయ్ నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు బాసు అని. ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు? ఆంధ్రప్రదేశ్లో నేను అడిగే ప్రశ్న, ఐ ఆస్క్డ్ యూ వన్ సింగిల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ టు మై క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ మై క్రిస్టియన్ దళిత్ బ్రదర్స్. ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సిన్స్ 2014 కేంద్రంలో 2 గ్రూపులు ఉన్నాయి.
ఒక గ్రూపు రాజ్యాంగం ఉండాలి, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఉండాలి, రిజర్వేషన్స్ కొనసాగించాలి, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు మొత్తం కూడా అందరికీ సమానంగా ఉండాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం కొనసాగాలని కొట్లాడుతున్నటువంటి ఒక గ్రూపు, ప్రతిపక్షం గ్రూపు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ తీసేయాలి, ప్రైవేటైజేషన్ చేసేయాలి, క్యాపిటలిస్ట్ సిద్ధాంతమే మా సిద్ధాంతము అని ఎన్డీఏ గ్రూపు, ఎన్డీఏ వాళ్ళు అధికారంలో ఉన్నారు. అపోజిషన్లో రాజ్యాంగబద్ధమైన వాళ్ళు ఉన్నారు. 2014 నుంచి ఈ ప్రభువా అని ప్రార్థన చేసేటువంటి క్రైస్తవ సహోదరులు, మీరు ఒక ఎంపీకి ఓటేసి ఉంటారు కదా, మీరు మీ నియోజకవర్గంలో ఎంపీకి ప్రభువా అని ప్రార్థన చేసేసారు కదా మీరు. ఆ ఎంపీ వీళ్ళకు ఓటేసాడా వాళ్ళకు ఓటేసాడు? మీరు ప్రశ్నించండి ఒకసారి. మీరు ఏ ఎంపీకి అయితే మీరు ఓటేశారో మీ నియోజకవర్గంలో, ఆ ఎంపీ ఎవరికి ఓటేశాడు కేంద్రంలో? మీరు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం వెళ్ళాలి, అంబేద్కర్ చెప్తే దళిత క్రైస్తవుల రిజర్వేషన్స్ ఇవ్వాలని ఈ ఎంపీకి వేశారా? లేదంటే మీకు ఎవరైతే రిజర్వేషన్స్ వద్దు అని అంటున్న ఆ యొక్క గ్రూప్కి వేశారా మీరేసిన ఓటు? ఈ మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ప్రార్థన చేస్తారు, ఇది మరి టూ మచ్ ప్రార్థన. మన సహోదరుడు ఒక అతను రారా మనం అక్కడ బయటికి వెళ్ళి వద్దాము అని అంటే, ఉన్నానా ప్రార్థన చేసుకుని, మంచిదే ఫ్యామిలీ, వీ ఆల్సో డూ దాట్. ఓకే, వేర్ ఎవర్ వీ గో, వీ ఎవర్ మూవ్ అవుట్, విల్ ప్రే అండ్ దెన్ గో, వీ ఆల్సో ప్రే వైల్ వీఆర్ ఓటింగ్. ఓటేసేటప్పుడు మేము ప్రార్థన చేస్తాం. మీరు పెళ్ళికి ప్రార్థన చేస్తారు, తినటానికి ప్రార్థన చేస్తారు, ఓటుకి మీరు ప్రార్థన చేయరా? ప్రభువా అని చెప్పి 2014 నుంచి మీరు ఏ ఎంపీకి ఓటేసారో ఆ ఎంపీ మీ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ తీసేయాలనే వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు 2014 నుంచి ఆ ఎంపీలు. ఓకే, మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు ఎందుకు? మీ గొంతు నొప్పి వేస్ట్, గొంతు నొప్పి దండగా గొంతు నొప్పి కదా మీకు అనవసరంగా. దళితులు ఉన్నారు, మాకు రిజర్వేషన్స్ పోతున్నాయి, ఉద్యోగాలు రావట్లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తారా ప్రభుత్వ ఉద్యోగాలు మీకు? అరే ఉన్న సంస్థలు మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తే ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్స్ ఉండవని మీకు కామన్ సెన్స్ తెలీదా? ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్స్ ఉండవు. ప్రభుత్వం మొత్తం కూడా కొంతమంది గతంలో బ్యాంకు ఉద్యోగాలు ఉండేవి, ఈ బ్యాంకు ఉద్యోగాలు మెర్జ్ అయిపోయి ఒక సింగిల్ బ్యాంకుగా మారింది. ఆ సింగిల్ బ్యాంక్ని ఏదో ఒక రోజు ఆయన కొనేస్తాడు. మా దేశం మొత్తం కొంటున్న ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన కొనేస్తాడు ఏదో ఒక రోజు దాన్ని. ఒక సింగిల్ బ్యాంకుగా మారింది అది. ఓకే, బ్యాంకులన్నీ మెర్జ్ అయిపోయినాయి. ఇంక నీకు ఉద్యోగాలు అన్నీ చూస్తాయి రావు. ఆ ఒక్క బ్యాంకుని ప్రైవేటైజేషన్ చేస్తే ఇంకెవడు పట్టించుకోడు. బ్యాంకులు మొత్తం ముందు మెర్జ్ చేయాలి. ప్రైవేటైజేషన్ చేస్తే ఏమైతే, ఇప్పుడు ఈ బ్యాంక్ ప్రైవేటైజేషన్, ఈ బ్యాంక్ ప్రైవేటైజేషన్, ఇన్ని ప్రైవేట్ చేశారు అంటారని ఇదంతా కాదు. ముందు మెర్జ్ చేసేద్దాం, మొత్తం మెర్జ్ చేసి దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తే ఒకటే ప్రైవేటైజేషన్ చేసినట్టు అయిపోయింది కదా. ఇక నీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఏ అన్నా అంటే ఎక్కడి నుంచి ఉంటారా? మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తే నోటిఫికేషన్ రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు అంటే అసలు లేవురా బాయ్, ప్రభుత్వ సంస్థలు లేవు, మొత్తం కూడా డిజిన్వెస్ట్మెంట్ చేశారు కదా. ఒకే ఒకటి మిగిలింది ఆంధ్రప్రదేశ్లో, స్టీల్ ప్లాంట్. దాని మీద కూడా గొడవ చేస్తే కదా ఆపేరు దాన్ని, లేదంటే ఇప్పటికి అది కూడా ప్రైవేటైజ్ అయ్యేది కదా, స్టీల్ ప్లాంట్ కూడా. ఓకే, దాన్ని ఎవరు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు? ఓకే, నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. 2014 నుంచి ప్రభుత్వ సంస్థలే ఉండాలి, ప్రైవేటు సంస్థలు ఉండకూడదు అనేటువంటి ఎంపీలు, మీరు ఎమ్మెల్యేలు అంటే వదిలేండి, మీరు జగన్ గారికి వేస్తారు, జగన్ ఏమి ప్రైవేటైజేషన్ చేయమంటారు, చంద్రబాబు నాయుడు ఏమి ప్రైవేటైజేషన్ చేయమంటారు. ఓకే, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వకూడదు, వాళ్ళందరూ కడుపు కొట్టండి అని చంద్రబాబు నాయుడు అంటూ జగన్ అంటూ ఎమ్మెల్యేలకు వేస్తున్నారు. దట్ ఈస్ ఫైన్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద ఎమ్మెల్యేస్. ఓకే, జగన్ బికమ్స్ చీఫ్ మినిస్టర్, ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ క్రిస్టియన్స్ అండ్ దళిత్స్. చంద్రబాబు నాయుడు బికమ్స్ చీఫ్ మినిస్టర్, హీ ఆల్సో నాట్ బ్యాడ్, ఆయన వల్ల ప్రాబ్లం. బట్ మీరు ఎంపీలకి వేస్తారు కదా. ఈ చీఫ్ మినిస్టర్కి సంబంధించిన ఆ ఫ్లోలో ఎంపీలకి వేస్తున్నారు కదా మీరు, అదే పార్టీకి. ఈ ఎంపీలు ఎక్కడ వేస్తున్నారు? అక్కడ ఎవరికి వేస్తున్నారు? అక్కడ ఇట్స్ అ క్వశ్చన్, రైట్? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు, డీలిమిటేషన్ బిల్లుని
మొత్తం పాస్ చేసే బాధ్యత నీకే ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారట. డీలిమిటేషన్ బిల్ని పాస్ చేసే బాధ్యత నీకే అని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారట. ఓకే. ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించిన పాస్ చేయాల్సిన బాధ్యత మీకే అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పట్టుకుంటారో దానికి వ్యతిరేకంగా వైసీపీలో ఓటేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తారో, ఎందుకంటే శత్రువు కదా, దానికి వ్యతిరేకంగా వైసీపీ వేయాలి కదా. అక్కడ ఢిల్లీలో దే విల్ నాట్ డూ దాట్. అక్కడ వేస్తారు డీలిమిటేషన్కి, ఉమెన్ రిజర్వేషన్స్కి వేస్తారు. కానీ అపోజిషన్ వాళ్ళు కొట్టాడతారు. మీ అపోజిషన్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి సరైన మద్దతు రావట్లా. వాళ్ళకేమో సరైన మద్దతు రావట్లా. కొంతమంది ఏమంటున్నారంటే ఇది వీళ్ళు ఏమంటారంటే, నాకు చాలామంది ఏం చెప్తున్నారంటే, వీళ్ళు గెలిచేటట్టుకుంటే మరి వీళ్ళు వస్తారులా నీటి వైపు. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఇద్దరు వచ్చేస్తారు ఇండియా బ్లాక్. ఇద్దరు సెక్యులరే, ఇద్దరు ఇండియా బ్లాక్కి వచ్చేస్తారు. ఇద్దరు వస్తారట, జగన్ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు వస్తారట ఇండియా బ్లాక్లోకి. ఎప్పుడు గెలిచేటట్టుకుంటే, రాహుల్ గాంధీ గెలిచేటట్టుకుంటే వస్తారు అన్న. ఓకే. బట్ అప్పటి వరకు ఈ ఇండియా బ్లాక్ ఒక్కటి కొట్లాడుతూ ఉండాలా? ఇండియా బ్లాక్ ఇప్పుడు వెన్ యూ బిలీవ్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు స్టూడెంట్స్ కొట్లాడుతున్నారు. ఇప్పుడు మీరేమనుకోవాలి, ఎవరైనా స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారి యొక్క గవర్నమెంట్ పడిపోయిద్దట, స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారు, వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఇక నరేంద్ర మోడీ గారు గెలవరు, రాహుల్ గాంధీ గెలుస్తాడు అన్నప్పుడు మద్దతు ఇద్దామంటే ఆ క్రెడిట్ స్టూడెంట్స్దా మీద? హూజ్ క్రెడిట్ ఈజ్ దాట్? ఎవరిది క్రెడిట్? ఓకే, అది సంగతి. యుద్ధంలో పాల్గొన్నవాడు సైనికుడు. యుద్ధం అయిపోయి గెలిచిన తర్వాత ఆ దాంట్లోకి దూరేవాడు సైనికుడు కాదు కదా. సైనికుడు కాదు కదా. యుద్ధం చేసేవాడు సైనికుడు, యుద్ధం చేసేవాడు వీరుడు, యుద్ధం చేసేవాడు గొప్పవాడు, యుద్ధం చేసేవాడు నాయకుడు. గెలిచిన తర్వాత దూరేవాడు నాయకుడు కాదు అనేది నా యొక్క ఉద్దేశం. ఓకే, నాకు చెప్పేవాళ్ళు చెప్తున్నా, ఇవన్నీ పొలిటికల్ పార్టీలు వచ్చేస్తాయట. చివరికి జనసేన కూడా రాహుల్ గాంధీ గెలిచేటట్టుకుంటే జనసేన కూడా ఇటు వచ్చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా వచ్చేస్తారట. ఒకవేళ రాహుల్ గాంధీ గెలిచేటట్టుకుంటే బీజేపీ కూడా వచ్చేస్తారు ఇటువైపు అని. అంటే ఎవరో కొట్లాడి ఎవరో విజయం సాధిస్తే దాంట్లో మన దూరాన్ని చూడకూడదు. మనం యుద్ధం చేయాలి, మనం ఫైట్ చేయాలి, మనం ఇది చేయాలి. మీకోసం మీరు చూసుకున్నాను, అంబేద్కర్ గారు చెప్పిన ఐడియాలజీ కోసం మీరు ఫైట్ చేయమని అడుగుతున్నా. నేను వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ జగన్. ఐ లవ్ జగన్, ఐ లవ్ చంద్రబాబు, ఐ లవ్ నరేంద్ర మోడీ, ఐ లవ్ ఎనీబడి, ఐ లవ్ ఈవెన్ ఎనీబడి. ఈ ప్రపంచంలో నాకు శత్రువు అంటే ఎవడు లేడు. బట్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ స్ట్రాంగ్ ద ఇంట్యూషన్ దాట్ సెక్యులర్వాదం అనే ఇంట్యూషన్ మాత్రమే పెట్టుకొని మాట్లాడుతున్నాను. అంబేద్కర్ గారు చెప్పిండు, అందరూ సమానమే, అందరికీ సమాన అవకాశాలు రావాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరు దళిత కాలనీల్లో ఉండాలి. ఎంతకాలం ఇంకా చిన్న ఇళ్లలో ఉంటారు మీరు? ఎంతకాలం చిన్న ఇళ్లలో ఉంటారు రా బాయ్? నేను పుట్టిన దగ్గర నుంచి ఆ 2 ఇల్లులు కడుతున్నారు, 2 రూములు ఇల్లులు కడుతున్నారు దళిత కాలనీలో. 3 అంతస్తులు బిల్డింగ్లు కట్టాలి రా బాయ్ దళిత కాలనీలో. మా అంబేద్కర్ జనతా పార్టీకి ఓటేయండి, మీకు అద్దాలతో తలతల మెరిసేటువంటి 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టిస్తాం. మీకు ప్రతి దళిత కాలనీకి ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. అప్డేట్ అవరా? ఎవ్రీబడి ఈజ్ అప్డేటింగ్ వెన్ యూ. అదే కాలనీలో 1 సెంటు భూమి 2 రూములు కట్టిస్తున్నారు. నేను పుట్టిన దగ్గర నుంచి అదే చేస్తున్నారు అన్ని ప్రభుత్వాలు. ఓకే, సరే, ఇది జగన్ గారికి కూడా కడతారు, చంద్రబాబు నాయుడు గారు కడతారు. వాళ్ళ కంట్రిబ్యూషన్ మనం తక్కువ చేయకూడదు. ఎందుకంటే దే ఆర్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్స్. 40 years నుంచి రాష్ట్రాన్ని డెవలప్ చేశారు జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు. కంట్రిబ్యూషన్ వీఆర్ నాట్ డౌన్ గ్రేడింగ్. బట్ ద బిగ్గర్ ప్రాబ్లమ్స్, బిగ్గర్ ఇష్యూస్, లార్జర్ ఇష్యూస్, మీ తరతరాలుగా ఇబ్బంది పడే ఇష్యూస్, రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు, ప్రైవేటైజేషను, అది అసలు మీ తలరాతులు మార్చేటువంటి సిస్టమ్ మీద కళ్ళుకు కంతలు కట్టుకొని కూర్చొని ఉన్నటువంటి మా దళిత సహోదరులు, మా దళిత వాదులు కాదు, దళిత వాపు కూర్చుకున్నారు అంతే. వాదం ఏమి లేదు. దళిత వాదం అంటే అంబేద్కర్ వాదం కాదు దళిత వాదము. అంబేద్కర్ వాదమే దళిత వాదం. మీరు వాదులు కాదు, దళిత వాపులు. క్రైస్తవ సంఘాలు కాదు, క్రైస్తవ సిగ్గులేని వారు
ప్రార్థనలు చేస్తూ కూర్చున్నారు, ప్రార్థన చేస్తూ కూర్చున్నారు, అంతే. కూర్చొని మీరు ప్రార్థన చేస్తూ. థ్యాంక్ యూ, నమస్కారం. నేను మిమ్మల్ని ఏమంటలేదు. రెండు నమ్మకాలు ఉంటాయి. ఓకే, తెల్ల కారు కొందామా రెడ్ కారు కొందామా అని ఉంటుంది. తెల్ల కారు కొందామా రెడ్ కారు కొందామని ఇంట్లో అందరు ఫ్యామిలీ మెంబర్సే, మనందరూ కుటుంబ సభ్యులమే. ఒక ఫ్యామిలీలో కారు కొందాం అనుకున్నారు. ఒక అతను నేను తెల్ల కారు కొందాం అంటాడు, ఇంకొక అతను రెడ్ కారు కొందాం అంటాడు. ఈ రెడ్ కారు కొన్నారనుకో, ఇప్పుడు ఒక కారే కదా కొనగలరు, ఒక కలరే కదా కొనగలరు. రెడ్ కారు కొన్న వాళ్ళేమో ఈ తెల్ల కారు కొనాలనుకున్నవాడు బాధపడుతూ ఉంటాడు. నేను అనుకున్నాను జరగలేదు, నేను అనుకున్నాను జరగలేదు, రెడ్ది కొన్నారని. ఓకే, ఆ కారు పాడైపోయిన తర్వాత కొత్త కారు కొనేటప్పుడు తెల్లది కొంటాడు. ఈ బాధపడుతుంటాడు, నేను తెల్లది కొన్నారు రెండో కారు కొన్నప్పుడు. ఈ రాజకీయం అంతే, రెండు. ఒకటి కమ్యూనల్ వాదము, రెండు సెక్యులర్ వాదము. ఒకసారి కమ్యూనల్ వాదం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, నాశనం చేస్తున్నారు, కమ్యూనల్ వాదంతో సెక్యులర్ వాదం నశించిపోతుందని బాధపడుతూ ఉంటారు. ఈ సెక్యులర్ వాదం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కమ్యూనల్ వాదులు అసలుకి వీళ్ళంతా కూడా అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు, ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని మత మార్పిడి చేసేస్తున్నారని చెప్పి వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, ఎవరు గవర్నమెంట్లో వాళ్ళు ఉంటాయి. బట్ వీ ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వీ ఆల్ అంతే ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యం ఏంటంటే, ఎవడైతే తెల్లకారు కావాలనుకుంటాడో వాడే రెడ్ కారుకి వేస్తున్నాడు ఓటు. ఎవడైతే రెడ్ కారు వాడే తెల్లకారుకి ఓటు వేస్తున్నాడు. ఇది దౌర్భాగ్యం కదా ఆంధ్రప్రదేశ్లో. దాని గురించి నేను మాట్లాడుతున్నా. మీరు దళితులు, క్రిస్టియన్స్ వీళ్ళకే ఎక్కువగా అని చెప్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.